ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనం నుండి తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనము నుండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాటను మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభు చెబుతున్న చక్కటి ఆలోచన ఏమిటంటే, నీతిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మనము కూడా చాలా విషయాల్లో ప్రయాసపడుతూనే ఉన్నాం. పిల్లల కొరకు ప్రయాసపడ్డాం, మన కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఈ లోకములో అనేకమైన పనుల మీద ప్రయాసపడుతున్న బిడలంగానే ఉన్నాం. మనం పడిన ప్రయాసను బట్టి పిల్లలకు ఎంతో అంతో కొంతవరకు సంపాదించగలిగాం. మనం పడిన ప్రయాసను బట్టి ఒక ఇల్లు కట్టగలిగాం. మన పడిన ప్రయాసను బట్టి వెండి బంగారాలు సంపాదించగలిగాం. మన ప్రయాసను బట్టి ఈ లోకములో గనులుగానే మనం నిలిచి ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన బిడలమైన మనం సంపాదిస్తున్న ఈ సంపాదన అంతా ఎంతవరకు మనతో వస్తుంది, దీనివలన ఎంతవరకు మనకు లాభం కలుగుతుంది అని ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనం బ్రతుకుతున్న కాల వ్యవధి 70-80 సంవత్సరాలని ప్రభు చెప్పారు. అంటే మనం సంపాదించిన సంపాదన అంతా కూడా 70-80 సంవత్సరాలు భూలోకంలో బ్రతుకున్నంత వరకే మనకు ఉపయోగకరంగా మార్చబడుతుంది. ఈ సంపాదన మనకు కావాలి, కాదనట్లేదు. కానీ దీనికంటే విలువైన సంపాదన మనం సంపాదించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటా విలువైన సంపాదన అంటే, ఈ తిమోతి పత్రిక రాసి ఉన్న ఈ లిస్ట్ అంతా కూడా విలువైన సంపాదన. రాయబడుతున్న మాటలు నీతిని సంపాదించుకోమంటున్నాడు, భక్తిని సంపాదించుకోమంటున్నాడు, విశ్వాసమును సంపాదించుకోమంటున్నాడు, ప్రేమను సంపాదించుకోమంటున్నాడు, ఓర్పును సంపాదించుకోమంటున్నాడు, సాత్వికమును సంపాదించుకోమంటున్నాడు. ఈ రోజున వీటిని నువ్వు సంపాదించుకుంటే ఇవి భూలోక యాత్రలో నిలిచినంత వరకే కాదు, నిత్యత్వములో ప్రభు యొద్దకు వెళ్ళేంత వరకు కూడా ఇవన్నీ నీతో కూడా వస్తాయి. అంటే పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళే సంపాదన ఏదైనా ఉందంటే, ఆ స్థితి వరకు నిన్ను తీసుకుని వెళ్ళి నిలబెట్టగలిగిన సంపాదన ఏదైనా ఉందంటే, ఇక్కడ రాయబడిన లిస్టులో ఉన్న నీతి, ప్రేమ, ఓర్పు, భక్తి, విశ్వాసం, సాత్వికం, ఇవే నిన్ను పరలోకములో దేవుని ఎదుట నిలబడతాయి. ఆ ఉన్నతమైన అనుభవాల్లోకి నేను తీసుకుని వెళతాయి. కనుక లోకములో సంపాదించిన సంపాదన లోకం వరకే నీకు పనికొస్తుంది. కానీ వీటిని నువ్వు సంపాదించుకుంటే భూలోకములోను పరలోకములో కూడా నువ్వు గొప్ప యోధునిగా నిలబడగలుగుతావు, దేవుని మెప్పు పొందుకోగలుగుతావు, ప్రజలందరి ఆదర అభిమానాలు పొందుకుని ఈ లోకములో జయ జీవితము కలిగిన వ్యక్తిగా జీవించగలుగుతావు. కనుక ప్రభు ఆలోచన కలిగిన వాడై, నీ ముందున్న భవిష్యత్తును గురించి గురిగలిగిన వాడై, నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ, వీటిని నువ్వు సంపాదించుకో, వీటిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు అంటున్నాడు. ఈరోజున ఈ మాటలో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. ఆ మాట సాత్వికము. ఈ రోజున సాత్వికం అనే స్వభావం కొట్లో దొరికే సరుకు కాదండి, వీధిలో అమ్మే వస్తువు కూడా కాదు. ఈ సాత్వికము అనే స్వభావం స్వయాన దేవుని స్వభావం, దేవుని గుణం. ఇది మనలోకి ఎలాగో వస్తుంది అనంటే, గలతీ పత్రికలో రాయబడిన 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఆత్మఫలముల లిస్ట్ అంతా రాశాడు. ఆ ఆత్మఫలములలో 8వదిగా రాయబడింది సాత్వికము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాత్వికమనే గుణం, ఆత్మఫలం మనలోకి రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించాలి. పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడాలి. దేవుని
అభిషేకం చేత మనం ఎప్పుడైతే నింపబడతామో ఈ సాత్వికం అనే స్వభావం దేవుని యొద్ద నుంచి మనలోకి అనుగ్రహించబడుతుంది. ఈ సాత్వికమైన స్వభావంతో నింపబడిన వ్యక్తిని సాత్వికుడు అని అంటాం. ఈ సాత్వికుడు భూలోకములోనూ ఆత్మ సంబంధమైన అనుభవాలను శరీరక అన్ని విషయాల్లో బలవంతునిగా ఉంటాడు. సాత్వికమైన స్వభావాన్ని ధరించుకొని ఉన్నప్పుడు ఈ సాత్వికమైన స్వభావం చేసే గొప్ప కార్యం ఏమిటంటే లోకములో ఉన్న పాపాన్ని, ఈ లోకములో తిరుగుతున్న సాతాను శక్తుల్ని అనగొడుతుంది, వాటికి విరోధంగా పోరాడుతుంది, అసత్యమును తొలగించి సత్యమును స్థిరపరుస్తుంది. అంటే దేవుని యొక్క చిత్తమును భూలోకములో నెరవేర్పు జరిగేటట్లుగా, దేవుని యొక్క చిత్తము ఏలుబడి చేయనట్లుగా, దేవుని యొక్క ఆలోచన సత్యమే జరుగునట్లుగా సత్యమును స్థిరపరచడానికి ఈ సాత్వికమైన స్వభావం నీలో ఉండి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ సాత్వికమైన స్వభావం ధరించుకున్నంత కాలం పాపాలని జయిస్తాం. సాత్వికమైన స్వభావం ధరించుకున్నంత కాలం సాతానుని జయిస్తాం. సాత్వికమైన స్వభావం ధరించుకున్నంత కాలం దేవుని యొక్క సత్యమును ఈ లోకములో స్థిరపరుస్తాం. అంటే పవిత్రతను స్థిరపరుస్తాం, యథార్థతను స్థిరపరుస్తాం, విశ్వాసాన్ని స్థిరపరుస్తాం. ఈ లోకంలో దేవుని చిత్తమంతటి కూడా నెరవేర్పు జరిగేటట్లుగా ఈ సాత్వికమైన స్వభావం మనలో క్రియ జరిగిస్తూ ఉంటుంది. మరొక మాట కూడా మనం చూస్తే రెండవది, ఈ స్వభావంలో రెండవ కార్యం ఏమిటంటే దేవుడు ఏ పనైతే మనకు అప్పగిస్తాడో ఆ పనికి మనల్ని మనం సిద్ధపరచుకుని దేవుడు చెప్పిన ప్రతి పని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, తొందరపెడుతుంది, మనల్ని స్థిరపరుస్తుంది, నడుము బిగిస్తుంది. ఈ సాత్వికమైన స్వభావం దేవుని పని అంతా చేయగలిగేట్లుగా మనల్ని ప్రేరేపణ కలుగు చేసి ముందుకు నడిపిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం వెళుతున్న మార్గంలో ఈ భక్తి యాత్రలో అన్నీ అనుకూలంగా ఉండవు. వెళుతున్న మార్గాలన్నీ ప్రతికూలంగానే కనబడతాయి. అరణ్య మార్గాలే కనబడతాయి, సముద్రంలో నుంచి దాటి వెళ్ళాల్సిన పరిస్థితులు కనబడతాయి. కనుక భక్తి యాత్రలో మనం కొనసాగుతున్నంత కాలం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తమును చేయగలిగినట్లుగా దేవుడు అప్పగించిన పని, ఆ భారం భుజాల మీద ఎత్తుకుని మనం చేయగలిగినట్లుగా ఈ సాత్వికమైన స్వభావం మనం బలపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టలుగా మనలో మారుస్తుంది. భూలోకంలో ఉన్న సకల జనుల ఎదుట కూడా వాళ్ళ యొక్క ప్రేమ మనం పొందుకునేటట్లుగా చేస్తుంది ఈ సాత్వికమైన స్వభావం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు సాత్వికమైన స్వభావం ధరించుకున్నప్పుడే ఈ లోకములో ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రేమను పొందుకోగలుగుతావు. ఈ లోకములో నువ్వు బ్రతికినంత కాలం నెమ్మదితో విశ్రాంతితో బ్రతకగలుగుతావు. పరలోక రాజ్యమును కూడా నీవు ఏ మాత్రం అనుమానము లేకుండా ధైర్యంగా నువ్వు వెళ్ళగలుగుతావు. ఈ సాత్వికమైన స్వభావం ఎవరైతే ధరించుకోరో పరలోకానికి వారు చేర్చబడలేరు, భూలోకములో కూడా జయ జీవితాన్ని అనుభవించలేరు. కనుక సాత్వికమైన స్వభావం ఈరోజు నువ్వు ధరించుకోవాలి. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలంటారు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజున యేసుక్రీస్తు కూడా ఒకరోజు ప్రజలతో చెబుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాటను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సర్వజనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాత్వికునికున్న మరొక గుణం ఏమిటంటే భారాన్ని మోసే గుణం, ప్రజల యొక్క భారాన్ని మోసే గుణం. ఈ రోజున ఈ లోకంలో పాప భారంతో ఉన్నాం, శాప భారంతో ఉన్నాం. మన పాప భారాన్ని మోసేది ఎవరండి? కన్నా తల్లిదండ్రులు మోయగలుగుతున్నారా? మన శాప భారాన్ని ఎవరు మోయగలుగుతున్నారండి? మన రక్త సంబంధులు మోయగలుగుతున్నారా? మన మీదున్న ఈ అపవిత్రమైన ఆ జీవితాన్ని తీసివేయగలిగిన వారు ఈ లోకంలో ఎవరున్నారండి? ఈ లోకములో ఎవ్వరు కూడా మనలో ఉన్న అపవిత్రతను తీసివేయలేరు, మనలో ఉన్న శాపాన్ని తీసివేయలేరు, మనలో ఉన్న పాపాన్ని తీసివేయలేరు. పాపం వల్ల వచ్చి జీతం మరణం అనుభవం నుంచి ఎవ్వరూ మనం తప్పించలేరండి. అయితే వీటన్నిటి నుంచి తప్పించగలిగిన ఒకే ఒకరు మనం ఆరాధిస్తున్న దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆయన ఒక్కడే మన భారములన్నీ తొలగించగలడు.
కారణం ఏంటి? ఆయన సాత్వికుడు, దేవుని యొక్క గుణాన్ని ధరించుకున్నవాడు. ఆయన ఒక్కడే మన భారములన్నీ తొలగిస్తాడు. కనుక సర్వజనులందరికీ ప్రభు పిలుపునిస్తుంది ఏమిటంటే, నీ సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను. సాత్వికుడు అంటే దీనుడు, సాత్వికుడు అంటే మృదువైన స్వభావం కలిగిన వాడు, సాధు స్వభావం కలిగిన వాడు. సాత్వికుడు అంటే తగ్గింపగలిగిన వాడు, దీనుడు. ప్రభు అని యేసుక్రీస్తు తండ్రి యొద్ద ఆయన నిలిచి ఉండడానికి గొప్ప భాగ్యం అనుగ్రహించబడింది. కానీ దానిని ఎంచక మన నిమిత్తమై మనల్ని రక్షించి ప్రభేదకు చేర్చడానికి పరలోకపు మహిమను విడిచి భూలోకానికి వచ్చి తను రిక్తునిగా చేసుకుని తన రక్తమును కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. మనం చావవలసిన మనల్ని ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని బ్రతికించి సజీవులుగా నిలబెట్టి పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చాడు. భూలోకములో శపించబడిన అనుభవాల్లో శాపంతో నడిపించబడుతున్న మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. మన ప్రతి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ఇన్ని కార్యాలు చేయడానికి ఆయన మనస్సు ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే, ఆయన సాత్వికమైన స్వభావం కలిగిన వాడు. ఆయన పేరే సాత్వికుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికుల్లో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే మన భారములన్నీ మోస్తాడు. ఈ రోజున ప్రభు అని యేసుక్రీస్తు నీ భారాలన్నీ మోసే దేవునిగా నిలబడ్డాడు. పాప భారంతో ఉన్నావా? శాప భారంతో ఉన్నావా? అప్పుల భారంతో ఉన్నావా? అనారోగ్య భారంతో ఉన్నావా? పిల్లలు నీకు భారమై ఉన్నారా? కుటుంబ భారముతో నిలబడ్డావా? నీ మార్గము తెలియక కృంగిపోతూ ఉన్నావా? ఏ మాత్రం కలవరపడొద్దు. నీ భారాన్ని మోయగలిగిన వాడు నీ ఎదుటే నిలబడి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. నీవు ఆయన మాట వింటూ ఉన్నావు, ఆయన స్వరను నీ చెవులను తాగుతూ ఉంది. కనుక ఈరోజు ఆయన మాటలు వింటూ ఉండగా, ఆ సాత్వికుడిని పిలుస్తూ ఉండగా, ఆ సాత్వికుడు చేస్తున్న పనిని గమనించి నీ భారమంతా ఆయన మీద మోపి, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ భారం నీ నెత్తి మీదకి రావడానికి కారణం ఏమిటంటే, సాత్వికమైన స్వభావం ధరించుకుని లేవు గనుక సాతాను నీ మీద పెత్తనం చేశాడు. సాత్వికమైన స్వభావం ధరించుకుని లేవు గనుక పాపము నీ మీద ఏలుబడి చేసింది. సాత్వికమైన స్వభావం ధరించుకుని లేవు గనుక దేవుని చిత్తము అనే అనుభవాలను నడవకుండా నీ స్వచిత్తాన్ని చేసుకుంటూ వెళుతూ వచ్చావు. కనుక ఈ 3 అనుభవాల ద్వారా ఇప్పటి వరకు నష్టపోయావు, శాపంలో ఉన్నావు, పాపములో ఉన్నావు, నష్టాల కొలుములోనే వెళ్ళిపోయావు. అందుకే భారం పెరిగిపోయింది, బరువు ఎక్కిపోయింది, మొయ్యలేని పరిస్థితుల్లో, ఇక కాటికి కాలు చాపిన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నావేమో. అయితే ప్రభు అంటాడు, నీ భారం అంతా నా మీద వేయి. నేను ఎవరినో తెలుసా? సాత్వికుని. నీలో ఉన్న పాపాన్ని నన్ను వేస్తాను, నీలో ఉన్న మరణపు అనుభవాలను ఇచ్చివేస్తాను, మరణపు ముళ్ళుని విరిచివేస్తాను. చీకటి కార్యాల ద్వారా అనేక రకాలుగా నష్టపోయావు, గుడ్డివాడివైపోయావు, కుంటివాడివైపోయావు, చీకటి కార్యాల చేత నిద్రలేని వాడివైపోయావు, కుటుంబం తల్లకొల్లం అయిపోయింది, మానసికంగా పాడైపోయావు. ఆ చీకటి కార్యాలు నేను అణిచివేస్తాను. అంత మాత్రమే కాదు, ఇప్పటి వరకు నీ స్వచిత్తము చేసుకుంటూ వెళ్ళావు గనుక ఇప్పుడు నా మాట విని నీ భారం నా మీద వేస్తే, నేను నీ స్వచిత్తాన్ని తీసివేసి తండ్రి చిత్తము నీలో నెరవేర్పు జరిగేటట్లుగా నా రక్తముతో కడిగి నా పవిత్రతని నింపి ఆ తండ్రికి కుమారునిగా హక్కుదానిగా నేను మారుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఒకటి ఆయన మీద మోపాలి, రెండవది నీవు ఆయన కాడిని నీ భుజాల మీద ఎత్తుకోవాలి. అంటే ఆయనలో ఉన్న గుణములన్నీ, క్రీస్తులో ఉన్న ఆత్మ సంబంధమైన స్వభావాలన్నిటిని ధరించుకున్న వ్యక్తిగా ఎప్పుడైతే ఆ సాత్వికమైన గుణాన్ని ధరించుకుని బయలుదేరి వెళతావో, ఆయన వెంబడిస్తావో, అప్పుడు ప్రాణము తెప్పరెలుతుంది, నీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. ఇప్పటి వరకు మార్గం తెలియక చీకటిలో గుడ్డివాడు తడివినట్లుగా తడివేమేమో, ఈ రోజున నీ కొరకు మార్గం తెరవబడబోతుంది. ఈరోజు నీ కుటుంబానికి ఒక జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు, ఈ కుటుంబంలో సమస్యలను దేవుడు తొలగించబోతున్నాడు. కనుక ఆయన దగ్గర నేను నేర్చుకోవడం ప్రారంభిస్తే నా దేవుడు ప్రతి విషయంలో సమర్థత కలిగిన వ్యక్తిగా నేను నిలబెట్టగలడు. ఆమేన్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికమనే స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. విడవవలసిన వాటిని అన్నిటిని విడిచిపెట్టు, ప్రభు రక్తముతో కడగబడు, నమ్మి బాప్తిసం పొందు, దేవుని బిడ్డగా హక్కు సంపాదించుకుని నీవు ఈ సాత్వికమైన గుణము కలిగి నువ్వు ముందుకు నడవడం ప్రారంభిస్తే దేవుని యొక్క మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుడైన పౌలు ఒకరోజు కొరింథీ సంఘం దగ్గర మాట్లాడుతూ అంటాడు,
నేను అనేక రకమైన శ్రమలలో కొట్టబడ్డాను, సముద్రంలో నానబెట్టబడ్డాను, మంచుకు తడిచాను, ఎండకి ఎండాను, ఆకలి దప్పులతో అల్లాడాను, వస్త్రహీనుడై దిగంబరత్వాన్ని కూడా అనుభవించాను. ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. స్వజనుల ద్వారా, లోకంలోని వ్యక్తుల ద్వారా, అధిపతుల ద్వారా, అధికారుల ద్వారా ఎన్నో వ్యతిరేకమైన పోరాటాలు కలిగాయి. ప్రకృతి వలన పోరాటాలు కలిగాయి. ఇన్ని కలిగినను దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను శిరసా వహిస్తూ, దేవుడు నాకు అప్పగించిన పనిలో నా ప్రాణమున కంటే ఆ పనిని ఎక్కువగా ఎంచుకుని నేను నడుస్తూ వచ్చాను. ఆ భారాన్ని, దేవుడు నాకు అప్పగించిన పనుల భారాన్ని నేను మోస్తూ వెళుతున్నాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ దైవజనుడైన పౌలు సాత్వికునిగా కనబడుతున్నాడు. క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంఘముల గురించి భారమంతా నా గుండెల్లో మోపబడింది. సంఘము అంటే పరిశుద్ధుల సహవాసం. సంఘములో యేసు రక్తము చేత కడగబడిన బిడ్డలు అనేక మంది ఉంటారు. వందలు కావచ్చు, వేలు కావచ్చు, లక్షల మంది ఉండొచ్చు. ఇప్పుడు ఈయన భారమంతా ఏమిటంటే, ఒకటి తన జీవితాన్ని కాపాడుకోవడం, ప్రభు ఎదుట నిందారహితంగా నిలబెట్టుకోవడం, పరిశుద్ధునిగా నిలబడడం, ప్రభు అప్పగించిన పనులు, ఆయన ద్వారా జరగవలసిన పనిని తూచా తప్పకుండా జాగ్రత్తగా కొనసాగించుకోవడం. రెండవది, దేవుడు ఎవరినైతే ఈయన చేతులకు అప్పగించి వారందరి భవిష్యత్తుని పవిత్రతలు నడిపించి పరలోక రాజ్యానికి చేర్చమని చెప్పాడో ఆ బాధ్యత అంతా భుజాన్ని వేసుకున్నాడు. ఇప్పుడు ఒక సాత్వికునిగా ఈ పౌలు పాపములో మగ్గుతున్న వారు, సాతాను కట్ల మధ్య ఉన్నవారిని విడిపిస్తున్నాడు సాత్వికమైన గుణంతో. పౌలు పలుసార్లు అంటాడు, నేను రోమియోల దగ్గరికి వెళ్ళాను, రోమియోని వాడిగా నిలబడ్డాను, యూదుల దగ్గరికి వెళ్ళి యూదునిగానే నిలబడ్డాను. అంటే వారిని అపవిత్రతలోంచి, చీకటి శక్తుల్లో నుంచి, నష్టాల ఊబిలో నుంచి, కలవరాల్లో నుంచి ఒక సంతోషకరమైన అనుభవాల్లోకి వారు నడిపించడానికి దైవజనుడైన పౌలు వారి మధ్యలోకి వెళ్ళి వారి వల్ల జీవిస్తూ వాళ్ళందరినీ కూడా క్రీస్తు వైపు తిప్పుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సాత్వికమైన స్వభావం ధరించుకున్న పౌలు మనం చూసినప్పుడు దేవుడు అప్పగించిన పనిని బాధ్యతగా భారంగా చేస్తూ ఉన్నాడు. భారం కలిగి, నమ్మకం కలిగి చేస్తూ ఉన్నాడు. అప్పగించిన సంఘాన్ని ఏలుతూ ఉన్నాడు, సంఘాన్ని కాపాడుకుంటున్నాడు, కాచుకుంటూ ఉన్నాడు. ఆ సంఘము కొరకు రాత్రి మగలు ఉపవాసాలు ఉంటాడు, ప్రార్థిస్తాడు, వారి కొరకు ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉంటాడు. నీ అక్రతలు తీర్చు ప్రభువా, నీ రెక్కల చోటున కాపాడు, ఈ పాపిని కడుగు, ఈ భయంకరమైన అవస్థలో ఉన్నవాడిని క్షమించు, అయ్యా విని నీ బిడగా చేర్చుకో అని రాత్రి మగలు ప్రయాసపడుతూ అనేక ప్రాంతాలు తిరిగాడు, సంఘాలు కట్టాడు, అనేక మంది వ్యక్తులకు వాక్యాన్ని ప్రకటించి మూర్ఖత్వములో, అవిధేయతలో, లోక సంబంధ కార్యాలు ఉన్న వ్యక్తులందరినీ కూడా క్రీస్తు వైపు తిప్పుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు శ్రద్ధగా వింటే సాత్వికమైన స్వభావం ధరించుకున్నవాడు భారం కలిగి ఉంటాడు, నమ్మకత్వం కలిగి ఉంటాడు, సాతాన్ని ఎదిరిస్తాడు, పాపాలను ఎదిరిస్తాడు, లోకములో దేవుని సత్యాన్ని స్థిరపరచడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. పరిశుద్ధ లేఖనములో మోషే అనే భక్తుని మనం చూస్తాం. ఈ మోషే సకల రాజరిక అనుభవాలు అనుభవించిన వ్యక్తి. దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ ఉన్నతమైన స్థితిని అంతటిని వదిలిపెట్టి దేవుని బిడ్డలతో శ్రమపడడానికి ఇష్టపడ్డాడు, దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడ్డాడు, దేవుని పాదాల దగ్గర బ్రతకడానికి ఇష్టపడ్డాడు, దేవుని సాత్వికమైన స్వభావాన్ని ధరించుకోవడానికి విలువైన వెండిని, బంగారాలని, ఆస్తులన్నింటినీ విడిచిపెట్టి వచ్చాడు. పౌలు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, అన్నింటిని విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి దగ్గర ఉండవలసిన ఆ మహిమను అనుభవించవలసిన వాడు అన్నిటి మహిమను విడిచిపెట్టి సాత్వికమైన స్వభావంతో లోకానికి దిగివచ్చి మన మధ్యలో సంచరించాడు. వీరి ముగ్గురిని గమనిస్తే ఒక ఉన్నతమైన అనుభవాలు నడిపించబడ్డారు. ఈ మోషేని మనం గమనించినప్పుడు దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తాడు. మోషే ఈ భూమి మీద ఉన్న జనులందరికంటే మిక్కిలి సాత్వికుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని ఇంత సాత్వికుడు అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఒకటి, ప్రభు పిలిచినప్పుడు ప్రభు దర్శనం పొందుకున్న ఈ మోషే ఉన్నతమైన స్థితిని అంతటిని వదిలిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడడానికి,
పాపాన్ని నిర్మూలపరచడానికి, సాతాను శక్తులను అణిచివేయడానికి, సత్యాన్ని స్థిరపరచడానికి, అప్పగించిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కానాను దేశాన్ని నడిపించడానికి నడుము కట్టుకుని దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్తాన్ని వదులుకుని దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. దేవుని మాట కొరకు ఎదురు చూసేవాడు, దేవుని ముఖాన్ని చూడడానికి ఆశపడేవాడు, దేవునితోనే కలిసి జీవించడానికి ఇష్టపడేవాడు. నేను రాను అని ప్రభు ఒకసారి అంటే మోషే అంటాడు, నువ్వు రాకపోతే కుదరదు, లక్షల మంది ప్రజలు నాకు ఇచ్చినా నాకెందుకయ్యా, నాకు కావాల్సిందల్లా నీ సన్నిధి, నువ్వు వస్తేనే నేను బయలుదేరి వెళతాను. అంటే మోషే ప్రతి క్షణము కూడా దేవుని సహవాసం, దేవుని ప్రేమని, దేవుని ఆదరణని, దేవుని యొక్క తోడ్పాటుని, దేవుని మాట వినడానికి ఎంతో ప్రయాసపడేవాడండి. అంతటి మంచి మనసు కలిగిన వాడు గనుక మోషేని గురించి దేవుడు అంటాడు, భూమి మీద ఉన్న జనులందరిలో మిక్కిలి సాత్వికుడు. కారణం ఏంటే, సాత్వికుడు అంటే తగ్గింపు కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు. ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే దేవుని ప్రేమ కొరకు ఎంతవరకైనా తగ్గించుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పమంటే, దేవుడు అప్పగించిన ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినప్పుడు వారు తింటానే ఉంటారు, తిడతానే ఉంటారు, తాగుతూనే ఉంటారు, కక్కుతూనే ఉంటారు, ముక్కుల్లోకి వచ్చేంత వరకు తింటానే ఉంటారు. ఏది ఈ కాకరకాయలు, ఈ దోసకాయలు పెట్టడానికి తీసుకొచ్చావా అంటారు. అబ్బో, మేఘాన్ని చూడగానే, అగ్ని స్తంభాన్ని చూడగానే మా దేవుడు అంత గొప్పవాడు లేరంటారు. సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత సమాధిలో పాతేయడానికి తీసుకొచ్చావా అని అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయంకరమైన వ్యక్తులు అంటే సనుగుతారు, గొనుగుతారు, మాటి మాటి కలుగుతారు. మోషే నడిపిస్తూ ఉంటే మోషే ఎదుట ఉన్న దేవుని మహిమను చూసి కూడా, ఏడి మా దేవుడు, మా దేవుడు మాకు చూపించు అనే మాటలు కూడా మాట్లాడతారు. ఎంత వేదన పెట్టారో మోషేని, అంత వేదన పెట్టారండి. మోషే నడిపించిన ప్రజలు ఒకరు కాదు, ఇద్దరు కాదండి, లక్షల మందిని నడిపించాడు. ఈ లక్షల మందిని మార్గంలో నడిపిస్తున్నప్పుడు 40 సంవత్సరాల యాత్ర చేయించాడు అరణ్య మార్గంలో. ఏమండి, మనకు అన్నీ అనుకూలంగా ఉండి 2 పిల్లలను దేవుడు ఇస్తేనే మనం ఈ లోకంలో 2 పిల్లల్ని చక్కగా పెంచుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి వసతులు అన్నీ ఉన్నా నానా తంటాలు పడిపోతున్నాం. మన తల ప్రాణం తోకగొచ్చేసినట్లు అయిపోతుంది పరిస్థితి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. మోషే ఒక్కడు ఒంటి చేత్తో లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని, అది మూర్ఖులు, మాట వినని వారు, విరోధంగా తిరిగేవారు, అవసరమైతే కర్రలు లేపి చంపడానికే సిద్ధపడేవారు, ఏమాత్రం దేనికి ఆలోచించని భయంకరమైన ప్రజల్ని దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టడానికి నడుం బిగించుకుని ప్రాణాన్ని కూడా ఫలంగా పెట్టి బయలుదేరి వెళుతున్నాడు. అతను తీసుకుని వెళ్ళే మార్గం అరణ్య మార్గం. అరణ్యంలో మనం కోరుకున్నట్లుగా, మనకు అనుకున్నట్లుగా షాపులు ఉండవు, అనుకూలత ఉండదు, వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు, కోరిందల్లా తినడానికి అవకాశం ఉండదు. అరణ్యపు యాత్ర అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యం. అంటే అరణ్యములు వెళుతున్న వీరు ఏది కావాల్సిన వీరికి దేవుడే దిక్కు. ఈ అరణ్య యాత్రలో మోషే వీళ్ళందరూ నడిపిస్తున్నప్పుడు కళ్ళెదుట నదులు పారేటట్లుగా కనబడలేదు, ఆహారము కంటికి కనిపించలేదు, వస్త్రాలు అమ్మే షాపులు కనిపించలేదు, చెప్పులు అమ్మే షాపులు కనిపించలేదు. అయినా మోషే ధైర్యముగా దేవుని కొరకు నిలబడి ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లోనే దేవుని మాటకు లోబడి తను తగ్గించుకుని సాత్విక గుణంతో సమస్తాన్ని అప్పగించుకుని వారిలో ఉన్న పాప స్వభావాలు, వారిలో ఉన్న వ్యతిరేకమైన స్వభావాలు, వాళ్ళని పట్టి పిడిస్తున్న సాతాను స్వభావాలన్నింటినీ కూడా లయపరుస్తూ, వాటిని శుద్ధి చేస్తూ, గొర్రెపిల్లను వధిస్తూ, శుద్ధి చేస్తూ, ఎప్పటికప్పుడే వాళ్ళని పవిత్రపరుస్తూ దేవుని పాదాల దగ్గరికి సమీపంగా తీసుకొస్తూ, 2వది తన జీవితాన్ని తను కట్టుకుంటూ, 3వది దేవుని అప్పగించిన పనులంతటిలో నమ్మకస్తునిగా కొనసాగుతూ వచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యాలు మోషే చేశాడంటే, ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. ఇక్కడ చూస్తే అరణ్యముల వారికి కావాల్సిన అవసరతలను తీరుస్తూ వచ్చాడు. ఈ రోజున మోషేని గురించి దేవుడు అంత గొప్ప సాక్ష్యం ఎందుకు ఇవ్వగలిగాడంటే, మోషే దేవుని పని విషయంలో నమ్మకత్వం కలిగి, దేవుని పని విషయంలో యథార్థత కలిగి, ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకుని నడిచాడు. ఇంత భయంకరమైన ప్రజలు ఎదుట రాజరికపు స్థితిలో ఉండవలసిన వాడు తగ్గించుకుని సాత్వికునిగా నిలబడ్డాడండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికమైన స్వభావం ధరించుకున్న ప్రభువైన యేసు క్రీస్తు సర్వలోకానికి చక్రవర్తిగా మార్చబడ్డాడు. సాత్వికమైన స్వభావాన్ని ధరించుకున్న మోషే లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలిగాడు. సాత్వికమైన స్వభావాన్ని ధరించుకున్న ఈ పౌలు అనేక సంఘాలను కట్టి అనేక మంది వ్యక్తులను, అన్యజనుల్ని క్రీస్తు యొక్క బిడలుగా మారుస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సాత్వికమైన స్వభావం ద్వారా వీరు ఎంత గణపరచబడ్డారు, ఎంత గొప్ప చేయబడ్డారు, దేవుని మనసుని ఎంత దోచుకున్నారండి. ఈ రోజున దేవుని బిడ్డలారా,
మరి నీవు నేను కూడా సాత్వికమైన స్వభావం ధరించుకుంటే ఈ భూలోకంలో ఎంత గొప్ప దీవెన పొందుతున్నాం, దేవుని దృష్టిలో ఎంత గనులుగా మార్చబడుతున్నాం. లేఖనంలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ సాత్వికమైన స్వభావం ధరించుకున్న ద్వారా 3 ఆశీర్వాదాలు పొందుకుంటారు. మొదటిది సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. సాత్వికమైన స్వభావం ధరించుకున్న వారు దేవుని ఇల్లంతట్లో, ఇల్లు అంటే దేవుని ప్రజలు, నమ్మకస్తులు అంటే భారము మోసేవారు అని అర్థం. అంటే దేవుడు అప్పగించిన ప్రజల భారాన్ని మోసేవాడు నమ్మకస్తుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు కనుక మోషేకి వచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే, నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడండి. స్వయాన సర్వ సృష్టికర్తతో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడగలిగిన గొప్ప ధన్యత పొందుకున్నాడు. సాత్వికమైన గుణము ద్వారా కోట్ల సొమ్ము పెట్టిన ఆయన ముఖాన్ని చూడలేవు, వెండి బంగారాలు ఖర్చు పెట్టిన ఆయన ముఖాన్ని చూడలేవు, మెడమిద్దలు గట్టి ఆస్తిపాస్తులందరినీ రాసిచ్చిన ఆయన ముఖాన్ని చూడలేవు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ₹1000 కానుకవచ్చు, దశంభాగాలు ఖర్చు పెడుతూ ఉండొచ్చు, మోకాళ్ళు వేస్తూ ఉండొచ్చు, దేవుని పరిచయలు కొనసాగుతున్న వ్యక్తి కనిపిస్తూ ఉండవచ్చు. ఈ ఎంతో కాలం నుంచి భక్తి చేస్తున్న క్రైస్తవునిగా ఈ లోకములో నీవు దేవుని బిడ్డగా చెప్పబడుతుండవచ్చు. కానీ నీకు సాత్వికమైన గుణం ఉందా? సాత్వికుడే దేవుని ముఖాన్ని చూడగలడు, దేవుని స్వరూపాన్ని చూడగలడు. సాత్వికుడు దేవుని ముఖాన్ని చూస్తూ ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవునితో ముఖాముఖిగా మాట్లాడావా? గోడ భావములతో కాదు ప్రభు అంటున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతాను. ఈ రోజున సాత్వికమైన గుణమును ధరించుకుంటే దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. ఆయన స్వరూపాన్ని నువ్వు కనులతో చక్కగా చూడగలుగుతావు. మనం యేసుక్రీస్తుని గురించి చూస్తే లేఖనం రాయబడుతుంది, ఆయన ప్రార్థన చేయుటకు ఆ ఒలీవల తోట దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తుండగా మహిమ మేఘం యేసుక్రీస్తు మీద కమ్మింది. దేవాది దేవుడే ఆ మేఘములకు దిగి వచ్చి యేసయ్యతో మాట్లాడడం ప్రారంభించాడు. యేసయ్య మోకరించినప్పుడల్లా, ప్రార్థించినప్పుడల్లా తండ్రి ముఖాన్ని చూసేవాడు, ముఖాముఖిగా మాట్లాడేవాడు, ఆయన స్వరూపాన్ని చూస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేని చూస్తే మోషే కొండెక్కినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు దిగొచ్చేవాడు, స్వరూపాన్ని చూసేవాడు, ముఖాముఖిగా మాట్లాడుతుండేవాడు. అంటే ఏ మాత్రం ఎడబాటు అనేది, గూఢార్థాల భావం అనేది ఏముండేది కాదండి. డైరెక్ట్గా ఎదురు బదురు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అంత గొప్ప విశేషమైన ఆశీర్వాదాన్ని వీరు సంపాదించుకున్నారు. అంత గొప్ప ఆశీర్వాదంతో యేసయ్య కానీ మోషేగా నిలబడ్డారు. పౌలుని గురించి కూడా రాయబడుతుంది, నేను 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాను అంటాడు పౌలు. హల్లెలూయా. అంటే ప్రభు ఉండే ఆ పరలోకపు మహిమలోకి వెళ్ళాను, ఆ దర్శనం చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను చూసినా, మోషేను చూసినా, పౌలును చూసినా, వీళ్ళు దేవుని ముఖాన్ని చూసిన వ్యక్తులు, దేవునితో మాట్లాడిన వ్యక్తులు, గొప్ప దర్శనాలు పొందుకున్న వ్యక్తులు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగా సాత్వికమైన గుణాన్ని ధరించుకోవడం ద్వారా నీ కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఒక దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. రెండవది, దేవుని యొక్క స్వరూపాన్ని కళ్ళతో చూడగలుగుతావు, గొప్ప దర్శనాన్ని చూడగలుగుతావు. ఆయన మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతాడు కూడా ఒక మాట రాయబడింది. నిర్గమాకాండం ఆ వచనాన్ని మనం చదివితే 33వ అధ్యాయం 11వ వచనం, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడతాడంట ప్రభు. మాట్లాడేటప్పుడు స్నేహితునితో మాట్లాడినట్లుగా. స్నేహితుడు అన్నప్పుడు మన కష్టాల్లో పాలు పంచుకునేవాడే స్నేహితుడు. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకు ఓదార్పు ఇచ్చేవాడు స్నేహితుడు. మనం చెప్పిందల్లా ఓర్పు తినేవాడు స్నేహితుడు. మనకు సహాయం చేయడానికి ఎంతకైనా తెగించేవాడు స్నేహితుడు. స్నేహితుడు
రాత్రి మగళ్ళు మన నిమిత్తం ఆలోచిస్తాడు. మనకి ఏది అవసరమైనా మన కొరత తీర్చడానికి సిద్ధపడతాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ లోక స్నేహితులే ఇంతవరకు చేయగలిగినప్పుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడే ఒక స్నేహితునిగా మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు, ఆ దేవుడు నీకు స్నేహితుడైతే లోకములో ఉన్న సంపదంతా నీదేగా, సముద్ర సంపదంతా నీదేగా, ఆకాశంలో సంపదంతా నీదేగా, భూలోక సంపదంతా నీదేగా. ఈ సర్వ సృష్టిలో ఏ మూలకెళ్ళినా నీకు ఏది కొదువు ఉండదు. అంటే ఆయన స్నేహితుడిగా ఉన్నప్పుడు ఆయన సృష్టించిన ప్రతి దానిలో కూడా నువ్వు ఏది అడిగితే ఆయన అది నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా చెప్పిన ఉపమానంలో ఒక స్నేహితునికి అవసరత వస్తే, ఇంటికి వస్తే ఆ స్నేహితుని ఆకలి తీర్చడానికి ఈ స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. స్నేహితులు గనక ఒకరి ఆకలి ఒకరు తీర్చుకోవడానికి వీళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ స్నేహితుడు ఈ స్నేహితుడికి రొట్టిచ్చినట్లు ఈ స్నేహితుడు ఇతనికి కడుపు నింపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అయితే ఈ లోకములో స్నేహితుల కంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ రోజున ఆ స్నేహితుడే నీతో ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభిస్తే నా దేవుడు నువ్వు అడిగిన సమస్తం ఇస్తాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు విలువనిస్తాడు. నిన్ను దాటిపోడైనా నువ్వు అడిగిన ప్రతి కార్యం ప్రభు చేస్తాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు అడిగినవన్నీ తండ్రి అయిన దేవుడు చేశాడు. సముద్రము మీద పడవలో వెళుతూ ఉన్నప్పుడు తుఫాను చెలరేగితే అణిగిపో అంటే అణిగిపోయింది. ఎక్కడిది యేసయ్య ఈ బలం అంటే తండ్రి వద్ద నుంచి పంపబడిన శక్తి, ప్రభు శక్తి యేసయ్యకు ఉంది. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చనిపోయిన లాజరును బయటికి రామంటే మరణము నిరర్ధకమైపోయింది, జీవంతో లాజరు లేచి వస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. కుంటివాడు నడిపించాడు, గుడ్డివాడికి చూపునిచ్చాడు, దీర్ఘకాలిక రోగులకు స్వస్థ కలుగు చేశాడు. వేసిన వలలో విస్తారమైన చేపలు పడేట్లుగా మాట సెలవిచ్చాడు. అద్భుతం జరిగింది. అంటే ఎప్పుడైతే తండ్రితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారో వీరు ఏది అడిగితే తండ్రి అవి చేస్తానే వచ్చాడు. ఏం చేశాడు? సామాన్యమైన కార్యాల సముద్రాన్ని నిమ్మలపరిచాడు, చేపలు వచ్చి వల్ల పడేట్లుగా చేశాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, చనిపోయిన వాడిని జీవంతో నిలబెట్టేవాడు, పుట్టుక నుంచి వికలాంగుల తనంతో ఉన్న వారికి మరలా నూతనమైన చేతులు కాళ్ళు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన కార్యాలు. మోషేని మీరు చూడండి, ముఖాముఖిగా మాట్లాడిన మోషే కర్ర పట్టుకుని వెళితే బండలో ఓటలు వచ్చాయి, కర్ర పట్టుకుని సాపితే సముద్రం పాయలైపోయింది. మోషే ఐగుప్తులో నిలబడితే కర్ర పామైపోయింది, నీళ్లు రక్తంగా మారిపోయాయి. మిడతలు, కప్పలు, తెగుళ్ళు, పేలు, దద్దుర్లు, రకరకాలైన తెగుళ్ళన్నీ 10 రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. గడగడ వనకడం ప్రారంభించారు. పౌలు కూడా నిలబడినప్పుడు ఆ సముద్రములో వాడ మునిగిపోయి బద్దలయ్యే పరిస్థితుల్లో ఇంచుమించు 100 మంది ఉన్నారండి. పౌలు చేసిన ప్రార్థన ఆలకించి, పౌలా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు, భయపడకు, నీతో ఉన్నవారు కూడా ఒక్కరు కూడా చనిపోరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యతో ఉన్నవారు ఏ ఒక్కరు చనిపోరు. ఈరోజు మోషే నడిపించిన ప్రజల్లో మోషే మాటకు లోబడిన వారు, మోషే ప్రార్థన చేసినప్పుడు అనేకులు మరణించి తప్పించబడి జీవులు దాటించబడి కానాను దేశంలో ప్రవేశించారు, వాగ్దానాన్ని పొందుకున్నారండి. దైవజనుడు పౌలు చేతుల కింద నడిపించబడిన వారు ఏ ఒక్కరు చనిపోలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగా ఈ రోజున ముఖాముఖిగా దేవునితో మాట్లాడినప్పుడు నువ్వు అడిగిన సమస్తన దేవుడిస్తాడు. సృష్టినైనా నీ కొరకు కదిలిస్తాడు, అద్భుతాలు నీ కొరకు జరిగిస్తాడు. నువ్వు లేదని బాధపడుతున్నావా? ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? ఈ రోజున నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కొరతలన్నీ తీర్చగలిగిన వాడు ఈరోజు నీకు స్నేహితునిగా ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీవు ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాతైనా, అయ్యా ఇప్పటి వరకు లోకంలో ఆస్తులు సంపాదించుకున్నాను, వెండి సంపాదించుకున్నాను, బంగారాన్ని సంపాదించుకున్నాను, పిల్లలను సంపాదించుకున్నాను, పేరు సంపాదించుకున్నాను, కానీ ఇవేవి నాకు ఉపయోగం కాదని ఈరోజు లేఖనం ద్వారా విన్నాను. సాత్వికమైన గుణాన్ని ధరించుకుని పాపాన్ని అనగదొక్కుతూ సాతాన్ని జయిస్తూ నీ సత్యాన్ని స్థిరపరుస్తూ అప్పగించిన పనుల్లో భారము కలిగి నడుస్తాను ప్రభా. అయ్యా నాతో మాట్లాడవా, నీ ముఖాన్ని చూసే కృపవా, నీ దర్శనములతో నన్ను నింపవా తండ్రి, నీ స్వరూపాన్ని చూసి తృప్తిపడే కృప నాకు దయచేయని ఎప్పుడైతే నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకుంటావు ఈ వాక్యాన్ని బట్టి, నా దేవుడు ఈరోజు నువ్వు అడిగినవన్నీ నా దేవుడు చేయునుగాక, నీ మాటకి విలువనిచ్చి సృష్టినే దేవుడు కదిలించునుగాక, నీ కుటుంబాన్ని కూడా నా దేవుడు ఆశీర్వదించునుగాక. చెప్దాం అందరూ గట్టిగా హల్లెలూయా. సాత్వికమైన గుణాన్ని ధరించుకున్న వారికి దొరికే 2వ ఆశీర్వాదం ఏమిటంటే పరిశుద్ధ లేఖనంలో రాయబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చూస్తే, సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారు.
ఇక్కడ గలతీ పత్రిక 6 మొదటి వచనం చూస్తే, ఏ ఒక్క సహోదరుడైనా దారి తప్పితే నీ సాత్వికమైన మనసుతో వారిని మార్చి మంచి దారికి తీసుకుని రావాలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాత్వికులు ధన్యులు అంటే సాత్వికులు ఆశీర్వదించబడతారు. ఎక్కడ? భూలోకములో దీవించబడతారు. భూలోకమంతా స్వతంత్రించుకుంటారు, వారు ఆధీనంలో తెచ్చుకుంటారు. అయితే వారికి అప్పగించబడిన పని ఏమిటంటే, నీ ఎదుట ఏ సహోదరుడైనా తప్పిపోతే మంచి మనసుతో నీవు సాత్వికమైన స్వభావంతో అతన్ని దారిలో తీసుకుని రావాలి. తీతు పత్రిక 3 మొదటి వచనాల్లో 2వ వచనాల్లో రాయబడుతుంది, నువ్వు జగడాలు ఆడకూడదంట, ఇతరులను దూషించే మనస్తత్వం నీకు ఉండకూడదంట. నీ సాత్వికమైన మనసు ధరించుకుని నీ తోటి సహోదరుని, నీ రక్త సంబంధం, నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా క్రీస్తు వైపు అంటే అపవిత్రతలోంచి పవిత్రతలోకి నడిపించాలి. అనేక మంది ప్రజలని ఒక ఉన్నతమైన ఆశీర్వాదం నడిపించే బిడవగా నువ్వు ఉండాలి. అయితే నువ్వు నడిపించేటప్పుడు అక్కడ రాయబడిన విలువైన మాట ఏమిటంటే, సాత్వికమైన గుణంతో దీన మనసుతో నువ్వు నడిపించాలి వారిని. హల్లెలూయా. నువ్వు దూషించకూడదు. భక్తిలో పవిత్రులుగా నడిపించబడతాం. మనం కూడా మంచి ప్రార్థన పరులమే. కానీ కొన్నిసార్లు మనం ఏమంటామంటే, మన ఇంట్లో తాగుబోతులు కానీ, వ్యసన పరులు కానీ, మాట వినవారు కానీ ఉన్నప్పుడు, పాపివి, దుర్మార్గుడివి, నువ్వు అలాంటి వాడివి, ఎలాంటి వాడివి అని మన కుటుంబంలోని వ్యక్తుల్ని ఏరెత్తి చూపించి కంటిలో ఉన్న నలుసులన్నీ తీయడానికి ప్రయత్నం చేస్తాం. లోకంలోని వ్యక్తులను కూడా అంటాం, వాడండి దుర్మార్గుడండి అంటూ ఉంటాం. అయితే ప్రభు అంటాడు, నీ నోటితో ఆ మాటలు మాట్లాడకు. కారణం ఏంటంటే, నువ్వు నా రక్తం చేత కడగబడిన బిడ్డవైతే సాత్వికమైన స్వభావాన్ని ధరించుకుంటే, ఆ సాత్వికమైన స్వభావంతో దీన మనసుతో మంచి ప్రేమతో వారిని నా వైపు తిప్పాలే కానీ నువ్వు దూషించి తిప్పకూడదు, జగడాలు ఆడకూడదు, వాళ్ళ విరోధ స్వభావాలతో మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాత్వికమైన స్వభావం అంటే తగ్గింపు, దీనత్వం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాన్ని బట్టి యేసుక్రీస్తుని గురించి ఒక మాట మీతో పంచుకుంటాను. యేసుక్రీస్తు లోకంలో సేవ చేసిన దినాలలో 12 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని పరిచర్య చేశాడు. 12 మంది శిష్యుల్లో ఏదో ఒక బలహీనత ఉంది. ఒకరికి డబ్బు మీద మమకారం, ఒకరికి అబద్ధాలు ఆడతాడు, ఒకటి తొందరపడతాడు, ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది. అయితే యేసుక్రీస్తు ఏ రోజు కూడా వారి బలహీనతలెత్తి వారిని కించపరిచి మాట్లాడినట్టు కానీ, ఈయన ఒక భక్తుడేనా, నువ్వు శిష్యుడివేనా, నీది ఒక పరిచర్య అన్నట్లుగా ఎప్పుడు కూడా తోలనాడి యేసు ప్రభు 12 మందిని మాట్లాడలేదండి. వారిలో బలహీనతలు తెలుసు కూడా సాత్వికుడుగా ఆ 12 మంది బలహీనతల్ని ఆయన భరించాడు. తొందరపాట్లను భరించాడు, వారి ఆవేశాలను భరించాడు, వారి యొక్క మూర్ఖత్వాన్ని భరించాడు, వారి కోపాన్ని భరించాడు, వారు చేస్తున్న తొందరపాటు పనులన్నీ భరించి ఎప్పటికప్పుడే ప్రేమతో వారికి చెప్పుకుంటూ, వాక్యాన్ని వివరించుకుంటూ, సరిచేసుకుంటూ దేవుని పాదాల దగ్గరికి నడిపించాడు. ఇక దేవుని బిడ్డలారా, ఈ రోజున కలవరాలతో తొందరపడిన వ్యక్తులను కూడా సంఘానికి మూల స్తంభాలుగా నిలబెట్టిన కృప ప్రభువైన యేసుక్రీస్తుది. ఒకప్పుడు ఆ తీతుపత్రులకు రాయబడుతుంది, దుర్మార్గులం, దుష్టులం, తాగుబోతులం, వ్యసనపరులం, రకరకాల వ్యసనాలు పాపమూట మోసిన మనల్ని ఆ ప్రభువుని యేసుక్రీస్తు భరించి సాత్వికుని మోసి ఆయన రక్తంతో కడిగి విడుదల చేసి పవిత్రులుగా మార్చి ఈ ఉన్నతమైన సేవ ఇచ్చాడు, ఈ పరిచర్య ఇచ్చాడు, భక్తి ఇచ్చాడు, విశ్వాస యాత్ర ఇచ్చాడు. ఈ రోజున ఈ కృప పొందుకుని సన్నిధిలో నిలబడ్డామంటే దేవుని కనికరం మాత్రమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నువ్వెవరి ఒక రోజున ఈ భయంకర వ్యవస్థల నుంచి వచ్చిన వాడివేగా, అది ఆలోచన చేసుకుని, నన్ను ఆ రోజు దేవుడు భరించకపోతే ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. కనుక నేను నా భర్తను భరిస్తాను, భార్యను భరిస్తాను, నా పిల్లలను భరిస్తాను, మాట వినని ప్రజలను భరిస్తాను. నేను వీరందరినీ భరించి గుండెలో పెట్టుకుని వీరి కొరకు రాత్రి మగలు ప్రార్థన చేసి ఓపికతో సువార్త ప్రకటిస్తాను, దేవుని మాటలు చెప్తాను, దేవుని పాదాల దగ్గర నడిపిస్తానని నీ నడుము బిగించుకొని సాత్వికని గుణం ధరించుకొని వారిలో ఉన్న పాపాన్ని జయించి వారు బయటకు వచ్చేటట్లుగా వారి కొరకు నిత్యమును ప్రార్థన చేయాలి. వారిలో ఏలుబడి చేసిన సాతాని క్రియలు వారిని విడిచి వెళ్ళిపోయినట్లుగా నీవే వారి కొరకు మోకరించి ప్రార్థన చేసి సాతాను పారదోలాలి. అంత మాత్రమే కాదు, సత్యము వారి హృదయాలు స్థిరపరచాలి. వారి కొరకు రాత్రి మగలు పరిచర్య చేసి ఒక వ్యక్తిగా, ఒక ఆత్మీయమైన బిడ్డగా, సేవకునిగా ఉన్నంత కాలం దేవుని యొక్క కృప సన్నిధి నీకు తోడుగుంటుంది. నువ్వు అడిగిన ప్రతి కార్యాన్ని ప్రభు చేస్తాడు. భూలోకంలో వేల మందిని దేవుని కొరకు నువ్వు పట్టగలుగుతావు. చెప్పని గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలుగా నీ కుటుంబాన్ని మార్చుకుంటావు, నీ తోటి వారిని మార్చుకుని, నీ స్నేహితులు మార్చుకోగలుగుతావు. కనుక ఇదంతా కూడా సాత్వికమైన స్వభావంతోనే సాధ్యమవుతుంది. 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వచనం రాయబడింది, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుడు అంటాడు,
నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది. అంటే నీ ప్రేమే నన్ను కాపాడింది. నీవు నన్ను భరించావు గనక, నన్ను మోసావు గనక, నన్ను ఆదరించావు గనక, నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు గనక ఈరోజు నేను గొప్పవాడిని అయ్యాను. అంటే దావీదు బలహీనతలన్నీ దేవుడు క్షమించి సాత్వికమైన మనసుతో దేవుడు దీవించడానికి ఇష్టపడ్డాడు. దావీదు కూడా ఆ దేవుడు క్షమించినప్పుడు దావీదు కూడా అనేకులు క్షమిస్తూ వచ్చాడు. దావీదుని సౌలు చంపాలని అనేక సార్లు ప్రయత్నం చేసినప్పుడు కూడా దావీదు సౌలుని క్షమిస్తూ వచ్చాడు. కీడుకు ప్రతికుడు ఎన్నడూ చేయలేదండి. సాత్వికమైన మనసుతో తగ్గించుకున్నాడు, అధికారానికి లోబడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. దావీది ఉప్పు తిన్నవారే దావీదికి విరోధంగా లేచి భయంకరమైన మాటలని కృంగదీస్తుంటే దావీదు వారిని కూడా క్షమించాడు, మౌనంగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దావీదు కూడా సాత్వికమైన మనసుతో దేవుని సందులో నడిపించబడ్డాడు. ఈ రోజున దావీదు వంశం తరతరాలు స్థిరపరచబడింది భూమి మీద. దావీదుని దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు, దావీదు నాకు ఇష్టుడు, నా హృదయములనంతా నెరవేర్చువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం వింటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గొప్ప చేయబడబోతున్నావు. నీ కుటుంబంలో నా దేవుడిని గొప్ప చేస్తాడు. గొర్రెల కాస్తున్న నిన్ను రాజుగా చేస్తాడు నా దేవుడు. దావీదుని రాజుగా చేసిన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా నా దేవుడిని తలగా నియమిస్తాడు. ప్రజల మధ్యలో ఘనతనిస్తాడు, ఖ్యాతనిస్తాడు, ప్రఖ్యాతనిస్తాడు. నీ వంశాన్ని స్థిరపరుస్తాడు. భూలోక వంశం నీ వంశం ద్వారా దీవించబడేట్లుగా నా దేవుడు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా నీ సాత్వికమే నన్ను గొప్ప చేశాను. ఎంత చక్కటి వాగ్దానం అండి ప్రియ దేవుని బిడ్డలారా. దావీదును గొప్ప చేసిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని, నీ సంఘాన్ని, పరిచయాన్ని గొప్ప చేయాలని ఇష్టపడితే సాత్వికమైన గుణాన్ని ధరించుకో. పాపాన్ని అనగదొక్కు, సాతాను క్రియలు అనగదొక్కు, దేవుని చిత్తము చేయడానికి నిలబడు, నీ నడుము బిగించుకో. ఈ లోకమంతా లోబడేటట్లుగా సత్యాన్ని స్థిరపరిచే వ్యక్తిగా నీ మనసుని ఎప్పుడైతే కట్టుకుని నిలబడతావో నా దేవుడు తప్పక నేను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు తిమోతికి రాసిన ఉత్తరములు అంటాడు, నీవు సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సాత్వికమైన స్వభావాన్ని ధరించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. ఆమేన్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ వాక్యము మన వెనుకల్లో దేవుడు స్థిరపరిచి ఆశీర్వదకరంగా మార్చునుగాక. ఆమేన్. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం నాయనా. సాత్వికమైన గుణములో ఉన్న ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. విన్న మాటలు ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. సాత్వికమైన గుణాన్ని ధరించుకుని పాపాన్ని అనగదొక్కేటట్లుగా, సాతాను జయించేటట్లుగా, సత్యమును స్థిరపరిచేటట్లుగా, మీరు అప్పగించిన పనుల్లో భారం మోసి నమ్మకస్తులుగా ఉండేట్లుగా కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూసి ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డను కూడా సాత్వికముతో నింపండి, అభిషేకించండి, ఆత్మ ఫలములతో నింపండి ప్రభా, ఆత్మ వరములతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు. నిత్యము మాతో వచ్చే ఈ సంపాదన కలిగి మేము నీ ఎదుట నిలబడగలిగినట్లుగా కృప అనుగ్రహించి మహిమ పొందమని, ఈరోజు ఎవరు అనారోగ్య సమస్యలు ఉన్న ముట్టి స్వస్థపరచు, లెగుస్తున్న కరోనా తెగులను అణిచివేయండి యేసు నామములో. కృప కలుగు చేసి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.